అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం తీసుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కవిత గారు పాదయాత్ర చేస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ దట్టు ఇప్పుడైతే కొంత పీక్కే వెళ్ళింది. వర్డ్స్ ఎక్స్చేంజ్ నడుస్తుంది. ఎందుకంటే కుకట్పల్లి ఎమ్మెల్యే కూడా అట్లనే రియాక్ట్ అయినరు. మరి ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కవిత గారు పాదయాత్ర చేస్తున్నారు, అట్లనే ఇప్పుడు సిటీలో పాదయాత్ర నడుస్తుంది సార్. సరే, జనాల దగ్గర పోతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు, వస్తున్నారు. వచ్చిన తర్వాత మాత్రం అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు సార్. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం గారి మీద కామెంట్ చేయంగానే ఆయన రియాక్ట్ అయ్యిండు. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చి నోటీసులు కూడా ఇచ్చిండు. నేను లీగల్ నోటీసులు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. ఓవరాల్గా ఏమవుతుంది సార్? వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, అంటే ఎమ్మెల్యేలు కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. నువ్వు అడగాల్సింది కాంగ్రెస్ని కదా, అధికారంలో ఉంది కాంగ్రెస్, వాళ్ళని అడగకుండా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? అసలు ఇదేం రాజకీయం, ఇదేం నాటకం అని అంటున్నారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అనే అనేది కదా ఇదివరకు. ఈ బాణం ఇప్పుడు రేవంత్ రెడ్డి వదులుతాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్ క్లోజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆ క్లోజ్కు అక్కరకొచ్చే ముక్క, రమ్మే అయ్యే ముక్క ఎవరంటే కవిత. కవితకేం రాదు, కానీ టీఆర్ఎస్ఆ, దాని పేరు బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది. ఈమె మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఊకుంటలేరు కదా ఎమ్మెల్యేలు. ఈమె పరువు కూడా తీస్తాను కదా, ఈమె పరువు అంటే కేసీఆర్ కుటుంబ పరువు. ఈమె ఆరోపణలు చేసుడు హరీష్ రావును కొన్ని రోజులు వాడుకున్నది, ఆయన విడిచిపెట్టింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఎంబడి టార్గెట్ మల్లారెడ్డి కానీ, మాధవరం కృష్ణారావు కానీ, ఆయన వివేక్ గాని, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గాని, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, తర్వాత ఎమ్మెల్సీ నవీన్ గాని, ఇట్లా చాలా మంది మీరు ఎలిగేషన్ చేస్తున్నారు. కేటీఆర్ బినామీలు వీళ్ళిద్దరు, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి అండ్ నవీన్ అన్న మాట కూడా మాట్లాడింది సార్. మరి బినామీలు అయితే ఆయన మొన్న రౌడీ అనే, నవీన్ యాదవ్ రౌడీ కుటుంబం అని చెప్పే, ఈమె బినామీ అంటాండే. ఇది ఏది నిజం అనుకోవాలి? నీ పెళ్ళెప్పుడు పైసలు లేవని అంటివి నువ్వే. నా పెళ్ళెప్పుడు మా నాన్న దగ్గర పైసలు లేవు. ఇదే నవీన్ యాదవ్ కుటుంబమే కదని మీకు పైసలు ఇచ్చి ఆదుకున్నది ఆనాడు. అనేక మంది సపోర్ట్ చేసిండ్రు. అలా నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం, శ్రీశైలం యాదవ్ వాళ్ళకు షేర్ అయితే ఎక్కువనే ఉంటుంది కదా వదనం. ఎందుకంటే మనకు ప్రచార రథమే వాళ్ళు కొనిచ్చిరు ఆ రోజు. ఈ నవీన్ యాదవ్ కాదు సార్, ఎమ్మెల్సీ నవీన్ అట. ఎమ్మెల్సీ నవీన్. సరే, ఎవరైనా బినామీలు, కేటీఆర్కు బినామీలు అనే వర్డ్ వాడినప్పుడు ఈమె ఎంత దందా చేసినట్టు. ఈమె ఎంత దందా చేస్తే, ఎంత లిక్కర్ స్కామ్లో ఇరికి గన్ని రోజులు జైలు ఉన్నది. ఆ జైలు ఉన్నప్పుడు మరి మీ అన్నను మీ బావ వచ్చిండ్రు కదా, అవినీతి పరులు, మీ ముఖం చూడ, మీరు నా దగ్గర రావద్దని వాళ్ళని అనొచ్చు కదా. ఆ రోజే అనొచ్చు కదా అంటాను. ఆ రోజు వస్తే నువ్వు మీద పడి ఏడిచినవా, లేకపోతే మాట్లాడుకున్నారా, కష్ట సుఖాలలో ఏం పాలు పంచుకున్నారా, అది మాకు ఏది లోకాన్ని తెలియని ముచ్చట. అవన్నీ చీకటి ఒప్పందాలలో నువ్వే అంటివి. బీఆర్ఎస్ను విలీనం చేస్తామన్నారు, నా బెయిల్ కోసం మాట్లాడిన నువ్వే చెప్తివి. బీజేపీను బీఆర్ఎస్ ఒక్కటైదాంది అని చెప్తివి. అది కాలక్రమేణా నీ నోటి వాక్యమా, లేకపోతే క్రమేణా వచ్చే విషయమా? ఎన్నటికైనా వాళ్ళు రెండు పార్టీలు ఒక్కటి కాకనైతే తప్పదు. ఈ ఇంటికి గుజిలేదా, ఆ ఇంటికి తడకలేదు. వానికి ఓన్ లీడర్ ఉన్నాడమ్మా. టీఆర్ఎస్ ఓనికి లీడర్ ఉన్నాడు, బీజేపీ ఓనికి క్యాడర్ ఉన్నది.
బీజేపీకి గ్రామాలలో కేడర్ ఉమ్. అక్కడో ఇక్కడో లీడరు ఇవాళ కూడా గులాబీ అంగి దొడుక్కొని కనిపించే అటువంటి క్యారెక్టర్ కనిపిస్తానే నేను గ్రామాలలో ఎందుకు కనిపిస్తలేదు సార్? ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లా బాగానే కొట్టిరు కదా, అవును, ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వాళ్ళే వచ్చారు. అవును, ఇండిపెండెంట్ తర్వాత బీజేపీ వచ్చింది. అవు ఇండిపెండెంట్ తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ నాయకత్వాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు అరే మీరు దిద్దుకోరా అనేటువంటి ప్రశ్నించాల్సిన రోజు వచ్చిందంటే బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బీజేపీ నాయకత్వానికి 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే ఒక 2 పాతోళ్ళు, 6 వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఆలోచించుకోవాలి. 8 అసెంబ్లీ మెంబర్లు ఉంటే 8 పరాయి పార్టీ వాళ్ళే. ఆ రాజాసింగ్ను నువ్వు వచ్చిన ముహూర్తం ఏందో రాజాసింగ్ను బయటికి పోయా. ఇది ఎన్నడూ ఈ బీజేపీ నాయకత్వాన్ని సోయెత్తది, ఎన్నడూ చదువుకుంటారు. ఇప్పుడు దేశమంతటా బీజేపీ వెలుగుతుంది, ఇక్కడ మాత్రం అలుగుతుంది. అదే కోపంతో మాట్లాడిండా నరేంద్ర మోడీ? అదే క్వశ్చన్ చేసిండా ఏంది నాయకులని? అవును, కనీసం ఓఐసీని చూసి నేర్చుకోండి అన్న కాడికి బీజేపీ నాయకులు ఎందుకు వచ్చారు సార్? అలా సోషల్ మీడియాలో ఒక్కసారి చూడండి ఓవైసీ ఎట్లా దుస్థితి. ఇది పార్టీ దుస్థితి, ఇది పార్టీ యొక్క దుస్థితి, నాయకత్వం యొక్క దుస్థితి. సంతోష్ గారు లాంటి వాళ్ళు మీరు ఉంటే ఉండుల్ని పోతే పోన్లే అని మాట్లాడచ్చునా? ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పార్టీ హితవు కోసమే బతికేతోడు. ఆయన మీద కేసు పెట్టిన ఒక బాలరాజును మాత్రమే తీసుకున్నారు పార్టీలకు. ఆయన మీద బాలరాజు కేసు పెట్టిండు. నువ్వు ఆల్ ఇండియాలో లెక్కకు వచ్చే మనిషివి, అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నీతో యోచన చేసే మనిషివి. అసలు మీరు సంకుచిత భావజాలంతో ఉన్నారా, లేకపోతే మీ మీద ప్రచారం జరుగుతుందా? సంకుచిత భావజాలంతో ఉంటే మీ సంకుచిత భావజాలం నువ్వు కట్టి పెట్టాలే. పార్టీ మీకంటే గొప్పది, మీరు పార్టీ కంటే గొప్పోళ్ళు గారు. పార్టీ మీకంటే గొప్పది, పార్టీ స్థానం ఇస్తే మీరు గొప్పోళ్ళు అయింది. ఒకవేళ దుష్ప్రచారమే జరుగుతుంది, లేకపోతే సోషల్ మీడియాలో ఏమన్నా వేరే తీరుగా వస్తుంది అనుకుంటే నా బోటని మాట అయిని, నీ ఏజ్ నాది, నీకు అవకాశం ఉన్నది, నువ్వు ఆజన్మ బ్రహ్మచారివి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి నువ్వు ఆల్ ఇండియా లెవెల్కి ఎదిగిపోయినావు. నేను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను పనిచేసిన గోడల పంట రాసిన సీనియర్ ఏం కాదు నాకన్నా. నువ్వు ఒకవేళ నిజమే అయితే దిద్దుకో, నిజం కాకుంటే ఖండించు. నిజం కాకుంటే ఖండించాలండి, ఇది నిజం కాదు అని ఖండించాలి. ఉంటే ఉండి పోతే పోన్లే అనే వర్డ్ వచ్చినప్పుడు మరి టికెట్లు ఇచ్చినట్టు నువ్వు అందరి పాతోళ్ళకే చెప్పాను, మా వాళ్ళు కొత్తోళ్ళు వద్దే ఈ పార్టీలకు అని అనకపోయాను, కొత్తోళ్ళు మాకు వద్దు పాతోళ్ళకే ఇచ్చుకుంటామని అనకపోయాను. నాకు కొచాటి గారు అంటే నాకు వీర లెవెల్ అభిమాని. నేను కొచాటి గారు కూడా మరి నిజంగానే ఆయన నోట జారిందా లేకపోతే వార్తలు వస్తానయా, ఆయనే బండి సంజయ్ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అని అంటాడు. ఒకసారి బూత్ కమిటీ మాత్రమే అని వస్తుంది వాడు, బూత్ కమిటీ మాత్రమే బలము దీనికి. మీ సోషల్ మీడియాలోనే వచ్చింది, బూత్ కమిటీ ప్రాధాన్యత అని చెప్తాను. ఈ రెండుకు విరుద్ధం ఉన్నాయి. మరి బండి సంజయ్ ఆయనే రావాలంటాడు అంటే వ్యక్తి ప్రాధాన్యత కలిగిన పార్టీ కాదని ఆయన నోటనే యువతలకు వస్తుంది. బూత్ కమిటీ ఉంటే చాలని ఆయనే అంటాడు. రెండు హోదాని కోటి ఘర్షణ జరుగుతుంది. ఆయన అంటే నాకు అనంతమైన గౌరవం, నా ఒక్కరికే కాదు, నా బోటోలు అనేక మంది ఆయనను చూసి ఆయన యొక్క ఉపన్యాసాన్ని విని ఇంప్రెషన్ అయి ఉంటాం. అనేక విషయాలు చెప్తాడు ఆయన. కిషన్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్తాడు, బండి సంజయ్ గారి క్యారెక్టర్ చెప్తాడు, లక్ష్మణ్ గారి క్యారెక్టర్ చెప్తాడు. మరి ఇన్ని క్యారెక్టర్లు చెప్పినప్పుడు స్వయంగా మీరు మాట్లాడండి, మీరు పెద్దవాళ్ళు చేసుకొని వీళ్ళందరితో మాట్లాడండి. యావత్ భారతావనిలా పార్టీ పైకొచ్చి భారతావనిలా ఎన్డీఏ రూపంలో కానీ బీజేపీ రూపంలో కానీ రాష్ట్రాలు పరిపాలిస్తానే,
ఇవాళ గుజరాత్ తర్వాత నీకు పశ్చిమ బెంగాల్ కూడా పరిపాలించే స్థితి నిర్మాణం అవుతుంది. కానీ తెలంగాణకు ఏం పట్టింది? మనలాంటి వాళ్ళన్నా మీలాంటి వాళ్ళు పెద్దలన్నా సాయం చేయకపోతే తెలంగాణ ఎట్లా కావాలి? అంటే కొత్త వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ అవుతుందా? పార్టీ లైన్ అర్థమైతలేదా? ఏంది ప్రాబ్లం? ఏంది? ఒక్కటే కొత్తోళ్ళు వచ్చిందమ్మా. మరి కొత్తోళ్ళు రాకుంటే ఇంత అవునా? నీకు 35% ఓట్లు వచ్చినాయి కదా, 35% ఓట్లు వచ్చినాయి కదా. నువ్వు అస్సాం ముఖ్యమంత్రి కొత్త ఆయనే చేసింది కదా. మీరు అనేక మంది కొత్త వాళ్ళని తీసుకుంటాను కదా. ఇవాళ తమిళనాడులో కూడా అనేక మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా. ఇవాళ కేరళ గ్రామ పంచాయతీలలో కూడా అనేక మంది కొత్త వాళ్ళని తీసుకొని మీరు ప్రయోగం చేస్తారు కదా. అంటే కొత్త వాళ్ళు లేకుంటే కాదు కదా. పాతోళ్ళు మాత్రమే ఎప్పటికి పాదు కొలుపుకొని ఉంటారా? మరి అన్ని డిస్టర్బెన్స్ వస్తుంది మన దగ్గర. అన్ని రాష్ట్రాలు ఒకటేలాగా ఉండవు కదా సార్, ఒకటేలాగా ఆలోచన ధోరణి ఉండదు కదా. అట్లా అనుకోవచ్చు కదా. మరి తెలంగాణలో నీకు 35% ఓట్లు వచ్చినాయి, 62 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల మెజార్టీ వచ్చింది. దాన్ని ఎందుకు నాశనం చేసినట్టు? దాన్ని రేవుకు ఎందుకు తెచ్చుకున్నట్టు? ప్రధాని కూడా అదే అడుగుతున్నారు కదా. ప్రధానమంత్రి గారు కూడా వీళ్ళ నడువుడు కాదు, మీరేదైనా చేయండి. అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఇద్దరు కలిసో లేకపోతే ఇంకెవరన్నా నిష్ఠాతులు వీళ్ళందరూ కలిసి ఈ తెలంగాణను బాగు చేయండి. తెలంగాణలో అనేక సంవత్సరాల నుంచి నెలకొన్నటువంటి ఈ స్తబ్దతను నాశనం చేయండి. అనేక మంది సామాన్యులు అనుకుంటాను, అరే తెలంగాణ కనిపించలేదా బీజేపీకి? తెలంగాణ విషయం అందనక పోతలేదా? అనేక మంది అనుకుంటాను సార్. ఓటర్లు ఉన్నారు, నాయకులు లేరు. కరెక్టా? కరెక్ట్. ఎట్లా తయారు కావాలి? క్యాడర్ కూడా ఉన్నది. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు క్యాడర్ కూడా ఉన్నది. లీడర్ మాత్రం కరువు ఉన్నాడు. లీడర్ అనేతోడు లేడు, గ్రామీణ లీడర్ లేడు, రేపు ఎమ్మెల్యే స్థాయి నిలబడితోడు లేడు, 4 పైసలు ఖర్చు పెట్టుకొని ముందట ఉండేటోడు లేడు, పోలీస్ స్టేషన్లకు పోయి ఎవరికన్నా ఆపద పడ్డదంటే ఇడిపించుకొచ్చేటోడు లేడు, అట్లాంటి వాళ్ళు కావాలి. హాస్పిటల్కు తీసుకుపోయి జైన్ చేసేటోడు లేడు, ఎవరికన్నా ఆకలి అవుతున్నాం మంచినీళ్ళు దూపు అవుతున్నాం జేబులో చేయబెట్టేటోడు లేడు. కాబట్టి ఇవన్నీ గ్రహించద్దా? పరిపాలించిన పార్టీ ఇప్పుడు ఒకటోసారి, రెండోసారి, 3 సార్ల భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ప్రపంచ రాజకీయాలలో ఒక మేటి మగధీరుని వదగా పేరున్నటువంటి నాయకత్వం కింద పనిచేసేటువంటి అదృష్టం దొరికినందుకు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.